హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను జొన్న రొట్టెల రెసిపీని ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో మరి రోజులా కాకుండా నేను ఈరోజు వీడియోలో అవుపిస్తున్నాను కదా, ఏంటంటే సో ఎప్పట్లా కాకుండా నేను మనిషిని మీ ముందుకు పంపించాను అనుకోండి, ఓకే ఈమె అని ఈ ఛానల్ని గుర్తుపెట్టుకుంటారు. లేదా మామూలుగా వీడియోస్ మాత్రమే చేస్తే ఓకే ఏదో ఒక వీడియో అని మాత్రమే చూస్తూ ఉంటారు కదా. సో ఇలా అప్పుడప్పుడు ఒప్పించడం వల్ల తను మమత తనది ఈ ఛానల్ అని మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఒప్పించడానికి ట్రై చేస్తాను. సో ఈరోజైతే మీ ముందు వీడియోలోకి అయితే నేను వచ్చేసాను. సో ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిద్దాం. అండ్ లాస్ట్లో మీకు ఈ జొన్న రొట్టె రెసిపీలో టిప్ కూడా చెప్పబోతున్నాను. సో మీరు ఎంతమంది జొన్న రొట్టెలు చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా జొన్న రొట్టెలు ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ ఈ వీడియోలో చూస్తాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి మనం ఇక్కడ పచ్చి జొన్నలను అయితే తీసుకుంటున్నానండి. మీరు మీ దగ్గర తెల్ల జొన్నలు ఉంటే తెల్ల జొన్నలు, లేదా పచ్చి జొన్నలు ఉంటే పచ్చి జొన్నలు, ఏ జొన్నలైనా తీసుకోవచ్చండి. కానీ మనం పిండి మాత్రం చాలా మెత్తగా పట్టాలండి, లేకపోతే మనకి ఇవి అనేవి ఇరిగిపోతాయండి, రొట్టెలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు మెత్తగా పట్టుకున్న తర్వాత మనము ఒక జల్లెడతో బాగా జల్లించుకోవాలండి. మనకి కొంచెంగా రవ్వలాగా ఏమైనా ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది, మెత్తదంతా కూడా కింద పడిపోతుంది కదా. సో ఇప్పుడు నేనైతే మెత్తగా జొన్న పౌడర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అంతకంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనము ఒక గ్లాసు పిండి తీసుకున్నాం అనుకోండి, 3/4 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి అనేది ఒత్తి తీసుకోవాలండి. ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోకి కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు చేతితో కలపడం రాకపోతే ఒకసారి స్పూన్తో ఈ విధంగా అంతా కూడా దగ్గరికి అన్న తర్వాత చేతితో కలుపుకోవచ్చు. ముందైతే వాటర్ని కొద్దిగా పోసుకోవాలండి. ఒకేసారి పోస్తే మనకి ముద్దలాగా అవుతుంది కాబట్టి కొంచెం కొద్దిగా పోసుకొని మెత్తని చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే చాలాసేపు ఈ విధంగా మనకి రొట్టె అనేది విరక్కుండా రావాలంటే చాలాసేపు ఈ విధంగా పిండిని అనేది కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే మనకి రొట్టె అనేది అంత బాగా వస్తుందండి. సో 5 to 6 minutes వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ముడి చేత్తో ఇక్కడ మనకు చూసారు కదా, ఈ విధంగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇలా కొద్దిగా మళ్ళీ కొద్దిగా మనం చేసేటప్పుడు కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ మళ్ళీ పిండి ముద్దని ఒకసారి కలుపుకొని ఈ విధంగా చపాతీ పెంక పైన కానీ లేదా ఒక బండ పైన కానీ ఎక్కడైనా కూడా చేసుకోవచ్చండి. మనము ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత పిండిలో కొంచెం డిప్ చేయాలండి. ఈ విధంగా ఇలా డిప్ చేసుకుంటూ ఇలా చుట్టూ రౌండ్గా అనుకుంటూ ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి. మనము సైడ్స్ అనేవి విరకకుండా ఉండాలంటే కొద్దిగా తడి చేసుకుంటూ పిండిని పోసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా సేమ్ ఇలాగే చేసుకోవాలండి. మ్యాక్సిమం ఎక్కువగా విరుగుతూ ఉంటాయి కదా, ఇలా వేడి వాటర్ని పోసి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. విరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిండి అనేది చాలా మెత్తగా ఉండాలండి. సో అందువల్ల విరుగుతూ ఉంటాయి రొట్టెలు అనేవి. ఇప్పుడు చపాతీ బాగా పెంక అనేది బాగా వేడిన తర్వాత మనము ఈ రొట్టెని దీనిపైన వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మీరు పల్చగా కావాలంటే పల్చగా, లేదా కొంచెం మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. ఇలా మనం వేసిన తర్వాత దీనిపైన వెంటనే కొంచెం వాటర్ అనేవి చల్లాలండి. చల్లి ఈ విధంగా చేత్తో అదిమినట్లయితే మనకి పొంగడం కానీ లేకపోతే ఇంకొంచెం మరింత క్రిస్పీగా కానీ తయారవుతుందండి ఈ రొట్టె అనేది. సో ఇలా మీకు చేత్తో చల్లడం అనేది ఇష్టం లేకపోతే ఒక చిన్న క్లాత్కి వాటర్ని తడి చేసి ఇలా అదమండి రొట్టె పైన, అప్పుడు కూడా పొంగుకుంటూ చాలా బాగా వస్తుంది. సో ఇంతేనండి, రొట్టెని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. నేను చెప్తా అన్నాను కదండి టిప్పు అదేనండి. మనకి రొట్టెలు విరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిండి అనేది మెత్తగా ఉండాలి. మనము ఇంట్లో మిక్సీ పట్టకుండా బయట మెషిన్ దగ్గర పట్టించుకోవాలి. అండ్
ఎక్కువగా పట్టించుకోకూడదండి. 1 kg నుండి 2 kgs వరకు మాత్రమే పట్టించుకోవాలి. అప్పుడైతేనే పిండి అనేది ఈ విధంగా రొట్టె మంచిగా వస్తుంది. ఎక్కువ రోజులు ఉన్నట్లయితే పిండి అనేది మంచిగా రాదండి రొట్టెలు. సో అందుకోసమే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా కాకుండా తక్కువ రోజుల్లో చేసుకునేటట్టుగా కొద్దిగా పిండిని మనం మిల్లు దగ్గర పట్టించుకొని రెడీగా పెట్టుకొని ఇలా రొట్టెలు చేసుకోవచ్చు హెల్తీగా. ఇవి అయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అండి. సో నా వీడియో చూసారు కదా, నా వీడియో చూసినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.